హాయ్ అందరికీ. మేము మేడారంకైతే వెళ్ళాము. ఎలా వెళ్ళామంటే చూస్తున్నారు గదా! ఎలక్ట్రిక్ బస్సులో అయితే వెళ్ళాము. చాలా సౌకర్యంగా అయితే అనిపిచ్చింది. ఇంకా బస్సు అయితే గుడి ముందు వరకు వెళ్తదనుకున్నాము. కాకపోతే గుడికి 2 కిలోమీటర్ల దూరంలోనే బస్సులైతే ఆపేస్తున్నారు. ఇలా ఒక బస్ స్టాండ్‌లాగా కట్టేసి ఇక్కడే బస్సులైతే ఆపేస్తున్నారు. ఇక్కడ నుండైతే ఆటోస్ ఉన్నాయి. చాలా ఆటోస్ ఉన్నాయి. ఒక్కరికి రూ. 20 తీసుకొని గుడి ముందు వదిలిపెడుతున్నారు. ఇంకా చూస్తున్నారు గదా! మేడారంలో అయితే పనులైతే కంప్లీట్‌గా కాలేదు. ఇంకా 28 రోజులున్నాయి. వనదేవతలైతే గద్దె మీదకి రావడానికి. ఇంకా పనులైతే సగమే అయినాయి. ఇంకా అప్పటి వరకు పూర్తిగా అయితాయో కాదో చూడాలి. ఇంకా అమ్మవార్ల దగ్గరకైతే మేము తీసుకెళ్ళిన బంగారాన్నయితే అమ్మవార్లకైతే అప్పజెప్పాము. చూసారు గదా! సమ్మక్క తల్లి. ఇంకా మేము వెళ్ళిన రోజైతే చాలామంది ఉన్నారు. హాలిడే గనక చూస్తారు గదా! ఇంకా కొంచెం డిఫరెంట్‌గా అయితే మారింది. ఇంకా పనులు పూర్తి కాకపోవడం వల్ల కొంచెం గజిబిజి అయితే అయిపోయింది. ఇంకా సార్లమ్మ తల్లిని గూడా మేమైతే మొక్కేసుకొని బయట ఇలా కొబ్బరికాయలైతే ఇలా కొట్టేసుకున్నాము. ఇంకా మేమైతే ఎవ్రీ ఇయరు సమ్మక్క జాతరకు పోయిన తర్వాత ఇలా కోడిపిల్లను ఇలా ఎదురు కోడిపిల్లని ఇవ్వడము అని అంటారు. ఇలా ఇచ్చేదాన్ని. ఇంకా అమ్మ అయితే సమ్మక్క తల్లికి ఒకసారి, సారలమ్మ తల్లికి కూడా ఒకసారి అయితే ఇలా ఎదురు కోడిపిల్లనైతే ఇచ్చింది. దీనికైతే ఒకసారికి రూ. 10 అలా తీసుకుంటారు వాళ్ళు. ఇంకా తర్వాత గోవిందరాజుల దగ్గరికి అలాగే చూసారు గదా! గోవిందరాజుల గద్దె దగ్గరకైతే ఫ్రీగా వెళ్ళిపోవచ్చు. మంచిగా చక్కగా ముట్టుకొని ఇంకా దర్శనం అయితే చేసుకున్నాము. అలాగే పగిడిద్దరాజును గూడా దర్శనం చేసుకున్నాము. ఈ రీల్ నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.